ఇది కాదయ్యా, నీకు ఫోటో పంపించా, ఓపెన్ చేయి. బాగుంది సార్. పనికిరాదు. ఏ సార్? ఎమోషన్ లేదా? శవానికి ఎమోషన్ ఏంటి సార్? నీకున్న తెలివి ఇంతే కానీ ఫోటోషాప్ ఓపెన్ చేయి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కొంచెం డస్ట్ అను బ్లడ్ యాడ్ చేయి. హెవీగా అయ్యమ్మా బ్లడ్. వన్స్ సైట్ ఓపెన్ చేయగానే కారి మీద పడ్డట్టు ఉండాలి. ఈ క్రైమ్ సెక్షన్ లో చనిపోయిన వాళ్ళ ఫోటోస్ తీసి మీ సెన్సిబిలిటీస్ పూర్తిగా చచ్చిపోయింది మూర్తి గారు. నా సంగతి సరే, రిపోర్ట్లో ఎంపీ ఆనందరావు గారి పేరు మీరే పెట్టారా? అవును. ఏ అంటే అక్కడ ఎంపీ ఫుల్ సీరియస్ అంట. ఎంపీ కరప్షన్ గురించి రాస్తే జనాలు సీరియస్ అవ్వలేదు, కనీసం ఎంపీ అయినా సీరియస్ అయ్యాడు. ఎవరూ రియాక్ట్ అవ్వకపోతే అసలు రాయడం ఎందుకు చెప్పండి? రాసి మీరేం సాధించారండి? మూర్తి. గుడ్ మార్నింగ్ సార్. సార్ కూర్చోండి. జర్నలిస్ట్ అంటే ఇంటి ముందు కట్టేసిన కుక్క లాంటి వాడు. దొంగొస్తే మొరగాలి. అది విని ఓనర్ లేస్తాడా లేదన్నది తర్వాత విషయం. వేఆర్ ద వాచ్ డాగ్స్ ఆఫ్ ద సొసైటీ. అన్యాయం జరిగితే అరవలసిన బాధ్యత మనకుంది. మనం అరుద్దాం సార్. ఆడపిల్ల తనకెందుకు? అవతల వాళ్ళు పగ పెంచుకుని ఆవిడ ఏదైనా చేస్తే? మనం జర్నలిస్ట్లమని తెలిసేది మన కార్ మీద ఉండే ప్రెస్ స్టిక్కర్లు, ఈ ఐడి కార్డులు కాదు మూర్తి గారు, ఈ బెదిరింపులే. కనీసం ఇలాంటి వార్నింగ్స్ రావడం లేదంటే మనం నిజం మాట్లాడడం మానేసామని అర్థం. న్యూస్ అంటే నిజం సార్. ఆ నిజాన్ని జనాల్లోకి తీసుకువెళ్ళడమే జర్నలిజం. అది మీరు జర్నలిజం చదువుకున్నప్పటి డెఫినేషన్. ఇప్పుడు సిలబస్లు మారిపోయాయి. న్యూస్ అంటే నిజం రాయటం కాదు, మనం రాసిందే నిజమని జనాలు నమ్మించడం. అందుకే 10 సార్లు సకా నేస్తా ఉంటాం. ఆ ఎంపీకి ఫుల్ ఫ్యాన్స్ అంట సార్. వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే తెలుసుగా మీకు. హర్ట్ అయిపోయి వచ్చి లేనిపోయిన గిటాకులు చేస్తే ఫ్యాన్స్ హర్ట్ అవుతారని ఇండియా క్రికెట్ మ్యాచ్ ఓడిపోతే గెలిచిందని రాయలేం కదా సార్. నిజమే రాయాలి. ఫ్యాక్ట్ ఇస్ ఫ్యాక్ట్, రైట్? వెరీ వెల్ సెడ్ అమ్మా. సరిపోయారు ఇద్దరు. హలో మేడం, దయామయం చారిటబుల్ ట్రస్ట్ లో సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ రైడ్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం. చందు, అమ్మాయి ఎవరు? ఏమో సార్, వెళ్ళి కనుక్కో ఒకసారి. ఓకే సార్. మొత్తం 38 lakhs అండి. పట్టుకోండి సార్. మిగిలినంతా ఆర్టీజీఎస్ చేశాం. హలో మేడం, ఎవరు కావాలండి మీకు? ససిరేఖ ఫ్రమ్ ప్రభా న్యూస్. ఇక్కడ రేట్ జరుగుతుంది కదా, కవర్ చేయడానికి వచ్చాను. ఓ, దిస్ ఇస్ చంద్రశేఖర్ అండి, ఫ్రమ్ దయామయం అనాథాశ్రమం. ఇక్కడ నేను అకౌంటెంట్ కింద పనిచేస్తానండి. చందు, ఓకే, ఒక 2 minutes టేక్ యూర్ సీట్ మేడం, ఇప్పుడు వచ్చేస్తాను. ఇది మా దగ్గర కాపీ ఉంది సార్. ఏంటంట? ఎవరు రిపోర్టర్ అండి సార్, ఇక్కడ రైడ్ జరుగుతుంది కదా. ఎవరు రిపోర్టర్ అండి సార్, ఇక్కడ రైడ్ జరుగుతుంది కదా, కవర్ చేద్దామని వచ్చింది. అప్పుడే మ్యాటర్ మీడియాకి ఎలా లీక్ అయింది? తెలియదు సార్. పోలింగ్ సార్ చేసుకున్నాను, మనకేంటి భయం ఏ తప్పు చేయనప్పుడు. మ్యాటర్ అంతా బయటకు వస్తే మన చైర్మన్ గారికి ఎంత బ్యాడ్ నేమ్. ఓ, అయినా మనకి నెగిటివ్ పబ్లిసిటీ అవసరమా? వెళ్ళి అమ్మాయిని మేనేజ్ చేయపో. ఇదిగో 25,000 ఇస్తామని చెప్పు. ఓకే సార్. పో. మేడం జస్ట్ 2 minutes అలా పక్క వస్తారు ప్లీజ్. దేనికి? పొద్దున్న ఫేవర్ మోహన్ వచ్చింది ఎవడి జాక్పాట్ దేనికో చెప్తానంటే ఎగురు కనిపిస్తారు. రండి మేడం, రండి రండి. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఎందుకు? మీకు ఫోన్పే కావాలా, గూగుల్ పే కావాలా? దేనికి? మీకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అంటే ఇబ్బంది అంటే చెప్పండి. ఫోన్ మీ ఇంటి అడ్రస్ ఇవ్వండి. సాయంత్రం ఎవ్వరికి తెలియకుండా వచ్చి 25,000 ఇచ్చి వెళ్తాను. అదేనండి, ఈ న్యూస్ బయటికి రాకుండా ఉంటారు. మా బాస్ ఆఫర్ ఇచ్చాడు. సరిపోలేదంటే చెప్పండి, ఇంకో 5,000 లాగిద్దాం. ఈ ఆఫర్ మీకు ఓకేనా? నీ ఆఫర్కి రెస్పాన్స్ రేట్ వెబ్సైట్లో చూసుకో. వెబ్సైట్ ఉంటుందండి. సార్ 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 రండి సార్. ఏమైంది? ఆ అమ్మాయి రైడ్ మీటర్తో పాటు లంచం ఇస్తాను, అది కూడా రాసేస్తున్నామని భయం వేస్తుంది సార్. రేయ్, డైరెక్ట్గా క్యాష్ ఇస్తామంటే ఎవరైనా ఇలాగే రియాక్ట్ అవుతారు. అయినా నువ్వు అమ్మాయి కాళ్ళ మీద పడతావో కన్నీళ్ళు పెట్టుకుంటావో నాకు తెలియదు. ఈ మ్యాటర్ మాత్రం బయటకు రావడానికి వీల్లేదు. ఏదో వచ్చేసి మేనేజ్ చెయ్యి సార్. లవ్ యూ. ఒక్క పని సరిగ్గా చేత కాదు. ఇలాంటి వాళ్ళు చాలా రేర్ మేడం. మన కోసం చనిపోయినట్టు ఉంటారు. ఇప్పుడు ఎంత ఫేవర్గా. హలో రిసెప్షన్ అక్కడ, అమ్మాయి దగ్గరికి వెళ్ళి. మేడం గారు నాకు బాగా తెలుసు. ఏంటి మళ్ళీ వచ్చావు? సారీ మేడం గారు, పొద్దున్నే అసలు అలా చేసి ఉండకూడదు. అసలు మీరు వెళ్ళిన తర్వాత మా మేనేజర్ ఏమన్నాడు తెలుసా? అసలు నీకు బుద్ధి ఉందా? ఎవరికి? కడుపు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నేనా? అంతే తిట్టేసాడండి. మేడం ప్లీజ్, మేడం ప్లీజ్. ఏంటిది?
హోండా యాక్టివ్ అండి, 4 స్ట్రోక్ ఇంజిన్ అండి. మీరు 1 లీటర్ కొట్టించారంటే 60 days వరకు మళ్ళీ ఫ్యూల్ కొట్టించక్కలేదండి. మీరు బండి మీద వెళ్తున్నారంటే స్మూత్గా వెళ్ళి పట్టుకోండి. బండి అంతా మీకు సోయ్ అని వెళ్తున్న ఫీలింగ్ ఉంటుందండి. మీరు లేడీస్ కాబట్టి పింక్ కలర్ తెచ్చాను. లక్కీగా మీరు కూడా ఈరోజు పింక్ కలర్ వేసుకున్నారు. మీకు నచ్చలేదు అనుకోండి, ఇమీడియట్గా షోరూమ్కి వెళ్ళి ఏ కలర్ కావాలంటే కలర్ తీసుకోవచ్చు. సేల్స్ మెన్ కదా, ఆత్రం ఎక్కువైంది. ఇవేంటి? అది ఎండుమిరపకాయ అండి తాలింపు పెట్టుకోవడానికి, ఇది నిమ్మకాయ అండి పులిహోరలో పిండుకోవడానికి. మీ పేరేంటండి? మూర్తి అండి. మూర్తి గారు అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. కానీ ఇది అంతకు కాదండి. దారం వేసి బండి కట్టుకోండి, ఈ నిమ్మకాయ బండి కింద తొక్కిచ్చేయండి, అప్పుడు దిష్టి పోద్ది. అవన్నీ అక్కర్లేదు కానీ నువ్వు ఇలా రా. మూర్తి గారు మీరు రండి. వస్తున్నా మేడం. మా ఇద్దరిని కలిపి ఒక ఫోటో తీయండి. అలాగే మేడం, కీ తీసుకుంటా దిగితే బాగుంటుంది. రెడీ, స్మైల్. మూర్తి గారు నాకు వాట్సాప్ చేయాలి మరి. మేడం నీకు పంపుతా, మేడం నీకు పంపుతారు. అక్కర్లేదు, రేపు వెబ్సైట్ లో చూసుకో. ఏంటి? నువ్వు లంచం ఇస్తున్నావని ప్రూఫ్ కావాలి కదా, తీసుకో. మేడం మీకు మా బ్యాకింగ్ తెలీదు. ఏంటి ఏంటి మీ గురించి తెలిసేది? మా మేనేజర్ ఎవరో తెలుసా? ఈ ఏరియా కార్పొరేటర్ కర్రాకులు కాంతారావు గారు, ఆయన బెస్ట్ ఫ్రెండ్స్. మళ్ళీ వార్నింగ్ కాల్స్ వస్తాయి, అది ఇది అంటే మాత్రం నాకేం సంబంధం లేదు బాబాయ్, ముందే చెప్తున్నాను. నువ్వు ఇంత సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాక ఇంకా ఆలోచించడానికి ఏముంది? సరే అయితే రేపు ఆయన పేరు మీదే హెడ్లైన్ పెడదాం. కర్రాకుల కాంతారావు గారు అడతో రెచ్చిపోతున్న సేల్స్ మ్యాన్, దీనికోసం ఫోటో ప్లీజ్. సార్ ఆ అమ్మాయి బైక్ ఇస్తే రిజెక్ట్ చేసింది సార్. కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. మీ ఫ్రెండ్ కర్రాకుల కాంతారావు పేరు కూడా చెప్పానండి. వర్కౌట్ అయిందా లేదా? లేదు సార్, మొత్తం రివర్స్ అయిపోయిందండి. తన గురించి ఎంక్వైరీ చేసి వస్తే అమ్మాయి పెద్ద విజయశాంత్ అండి. మొన్న ఒక ఎంపీ గురించి కూడా అలాగే రాసి. నేను చెప్పే జాగ్రత్తగా విను. రేపు న్యూస్లో ఈ మ్యాటర్ వస్తే ఇక నువ్వు ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు. సార్ అది కాదు సార్ నేను చెప్పేదేనండి సార్. నీ డిస్మిస్ ఆర్డర్ ఇంటికి వస్తుంది. ఓకే, రేపు 10:30కి చాయ్ దుకాణంలో కలుద్దాం. నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు? మేడం ప్లీజ్ మేడం, న్యూస్ రాయకండి మేడం. మీకు దండం పెడతాను మేడం, ప్లీజ్ మేడం అర్థం చేసుకోండి మేడం. మీకు కాల్ పెట్టుకుంటాను మేడం. దూరంగా ఉండు, డోంట్ కమ్ క్లోజ్. అనాథ పిల్లల ఆకలితో ఉండకూడదని మా దయ్యమ్మ గారు పెట్టిన ట్రస్ట్ మేడం అది. అంత మహానుభావుని పట్టుకుని మీరు ఫ్రాడ్ అంటే రండి మేడం. ఫ్రాడ్ జరిగిందో లేదో నాకు తెలీదు, రేప్ జరిగింది, అది న్యూస్. మేడం ఒక ఆడపిల్లకి రేప్ జరిగిందనుకోండి, ఆ అమ్మాయి డీటెయిల్స్ కానీ ఫోటోలు కానీ మనం బయట పెట్టాం. ఎందుకంటే ఆడపిల్లకి మంచిది కాదు కాబట్టి. మా పరిస్థితి కూడా ఇంచుమించాలంటిదే మేడం. మా ఆర్గనైజేషన్ డొనేషన్స్ మీద రన్ అవుతుంది. కేస్ అని ఫ్రాడ్ అని బయటకు వస్తే మా డొనేషన్స్ ఆగిపోతాయి. రైడ్ జరిగిందని రాస్తే మీకు రేపు హెడ్లైన్స్ లేదా 4 పదాలు. అక్కడ 40 మంది అనాథులు మేడం. మీరు రాసే ఆర్టికల్ వల్ల ఒక్క పిల్లడు ఆకలితో మిగిలిపోయినా పాపం మేడం. నిజంగా పోలీస్ ఎంక్వైరీలో ఫ్రాడ్ అని తెలిస్తే మాత్రం మీరు రాయండి మేడం. I'll think about it. మళ్ళీ ఎప్పుడు ఇక్కడికి రావద్దు. Oh, she wants to kill her father. What a twist. నీకోసమే వెయిటింగ్ రా. ఇంత లేట్ అయింది? అదా ఇది పోయిందా? పెద్ద పంచాయతీలే, మన మున్సిపాలిటీ కదరా. నెల జోకులకి చిరాగ్గా ఉంది. అప్పుడే మొదలెట్టేసావేంటి? జాబ్ వచ్చిందిరా. అవునా బావా? యా. జాయినింగ్ ఎప్పుడు? మనం 5 లక్షలు ఎప్పుడు ఇస్తే అప్పుడే. 5 లక్షలు ఇచ్చి జాయిన్ అయ్యి దాంట్లో జీతం తీసుకునే బదులు బ్యాంకులో వేసుకుంటే వడ్డీ వస్తుంది కదరా. రే జాబ్ అనేది ఒక ఈక్వేషన్ రా. ఒక 5 లక్షలు ఇచ్చి జాబ్ చెప్పించుకున్నాం అనుకో, కట్నం ఇచ్చే పెళ్ళం వస్తుంది. ఆ కట్నాన్ని బ్యాంక్ లో వేసాం అనుకో, ఆ వడ్డీతో అమెరికా వెళ్ళి జాబ్ సంపాదించచ్చు. నువ్వు కూడా 5 లక్షలు అరేంజ్ చేసుకో, మంచి జాబ్ సెట్ చేస్తా. లంచమా? ఈ రోజు నుంచి నా ముందు మాట అనుకో. హలో, ఈ రోజుల్లో లంచం లేదే కంచంలో అన్నం కూడా దొరకట్లేదు. ఏడ్చేవులే. పొద్దున ఒక అమ్మాయిని కలిసాను రా, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అంట. ఓ 25,000 లంచం ఇద్దామని చూశాను. మామూలుగా తిట్టలేదురా బాబు. కానీ ఆ అమ్మాయి తిట్టినంతసేపు అలా వినాలనిపించింది, కానీ అసలు కోపం రాలేదురా. ఆ అమ్మాయి నీకు పడదు. నా ఇంటెన్షన్ అది కాదురా. ఒకవేళ నీకు ఉద్దేశం ఉన్నా అమ్మాయి పడదు. నేనేం అమ్మాయిని ట్రై చేయట్లేదు. ట్రై చేసినా పడదు. కొండముచ్చు, నా ఉద్దేశం అది కాదురా. ఒకవేళ నీకు పడేసి ఉద్దేశం ఉన్నా అమ్మాయి పడదు. ఎంత కొండ ఎప్పి గడివింటరా బాబు నువ్వు. ఒకవేళ అమ్మాయి నిజంగా కలిసింది అనుకో, ఏ టాపిక్ గురించి మాట్లాడతారా? ఏ స్పోర్ట్స్ స్టార్ గురించో సినిమా హీరో గురించో అలా కలిపేస్తానంతే. అలాంటి అమ్మాయిలు స్పోర్ట్స్ హీరోలను సినిమా హీరోలను ఇష్టపడరా? మరి రియల్ హీరోస్ ఇష్టపడతారు. అంటే ఒక పెళ్లి కాని జడి లక్ష్మీనారాయణ, ఎంగేజ్ లో ఉన్న ఒక అన్నా హజారే, బ్రతుకుంటే ఒక కదుకూరి వీరేశలింగం ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఇష్టపడతారా? నువ్వు నేను మనం ఏం చేయమంటావు? ఆ అమ్మాయిలు ఒక జర్నలిస్ట్ అంటున్నావు కాబట్టి కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయి. కరెంట్ అఫైర్స్ అంటే కరెంట్ ఆఫీస్ లో జరిగే కరెంట్ ఆఫీస్ లో ఉండే అఫైర్స్ కాదు, సమాజంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, అసలు సమాజానికి ఏం కావాలి. దీన్ని బట్టి నాకు కూడా అర్థమైంది,
ఏంటి? నువ్వు అమ్మాయిని ట్రై చేస్తున్నావు. నువ్వు సిగ్గుపడినా అమ్మాయి పడదు. చేర్స్. ఇట్స్ ఓకే. ఎరో పొద్దున్నే పేపర్ చదివేస్తున్నావు, పైగా ఇంగ్లీష్ పేపరు. శశిరేఖ గారితో మాట్లాడిన టాపిక్ కావాలన్నావు కదా. చా అవును రే, ఇగ్నోరెన్స్ అంటే ఏంటి బావా? ఇగ్నోరెన్స్ ఇస్ ఎ బ్లిస్ రా. అర్థం కాలేదు కదా? నీ మొబైల్లో డిక్షనరీ అనే ఒక యాప్ ఉంటుంది, అందులో చూసుకో. అందులో వెతికి చూస్తేనే వేరే ఏదేదో చూపిస్తుంది. సరిపోయిందిరా. ఇలా నీకు పదం అర్థం కాక దాని అర్థం వెతుక్కుంటూ అది కూడా అర్థం కాక నీకు పేర అర్థం అయ్యేసరికి రేపు పేపర్ వచ్చేస్తుంది.